రైట్ బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, గ్రూసమ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, M&M, BPCL షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మనం మార్కెట్స్ చూసినట్లయితే కనుక రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. అసలు రికవరీ ఏమైనా కనిపిస్తుందా? ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీ తీసుకుంటే బెటర్ అంటారు? అయితే చాలా కాలం బుల్ మార్కెట్లో కొనసాగుతూ మార్కెట్లు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంత కరెక్షన్ అనేది మార్కెట్లు గురయ్యాయి. దానికి తోడుగా అంతర్జాతీయ సంకేతాలు కూడా పాజిటివ్గా లేకపోవటం వల్ల ఓవరాల్గా మార్కెట్లో మనం కొంత తగ్గుదల ఏంటంటే చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే కిందకి పడిపోతున్నటువంటి కత్తిని కనుక మనం పట్టుకుందామని చూస్తే మనకు తెగుతాయి కదా. అట్లాగే మార్కెట్ కేవలం ఫాలో అవుతుంది అనేటువంటి ఒకే ఒక కారణంతో ఏ షేర్లు పడితే ఆ షేర్లో ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు కూడా సేఫ్ కాదు. ఫండమెంటల్స్ని జాగ్రత్తగా గమనిస్తూ ఏ షేర్ అయితే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి మంచి ఫెయిర్ వాల్యూ కన్నా కూడా తక్కువగా ట్రేడ్ అవుతుందో అటువంటి షేర్లు మాత్రం లో ప్రైస్లో మనం పికప్ చేసుకుంటే తద్వారా ఇన్వెస్టర్లు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా మనం కంపెనీ యొక్క బుక్ వాల్యూ ఏంటి, తర్వాత PE రేషియో ఎలా ఉంది, వీటిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక ఉదాహరణ మనం తీసుకుంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఉందనుకోండి, 120 రూపాయల బుక్ వాల్యూ ఉంటే షేర్ రేటు బిలో 100 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అంటే బుక్ వాల్యూ కన్నా కూడా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ బిలో 10 PEలో ట్రేడ్ అవుతున్నటువంటి అద్భుతమైనటువంటి కంపెనీలు ఎన్నో మార్కెట్లో ఇవాళ అవైలబుల్ అవుతున్నాయి. అందుకని ప్రాపర్ రీసెర్చ్తో అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ కనుక ముందుకెళ్తే ఇన్వెస్టర్లు ఖచ్చితంగా అందులో ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంటుందమ్మా. రైట్, నెక్స్ట్ కాలర్ ఉపేంద్ర గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి. ఓకే, హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను M&M 500 రూపీస్ లో యావరేజ్ ప్రైస్ లో ఇస్తాను సార్. 100 ఏ షేర్ అండి? M&M సార్. M&M ఓకే ఓకే. 500 రూపీస్ లో యావరేజ్ ప్రైస్ 100 క్వాంటిటీ ఓన్ చేస్తున్నా సార్. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చా, ఇంకా వెయిట్ చేయొచ్చా సార్? ఎంతకాలం ఇంకెంతవరకు అప్ మూవ్మెంట్ ఉంది సార్ ఈ షేర్ లో? బేసిక్ గా M&M ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఇప్పుడు కూడా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. రిజల్ట్స్ కూడా బాగున్నాయి. రానున్న రోజుల్లో కూడా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉందండి. కాకపోతే మీరు మంచి ప్రాఫిట్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే హాఫ్ ద క్వాంటిటీని సేల్ చేసి వచ్చిన డబ్బు ఇంకొక సెక్టార్లో, అంటే ఉదాహరణ బ్యాంకింగ్ సెక్టార్లో మీకు బిలో బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతున్నటువంటి ఒక 2-3 స్టాక్స్ని పికప్ చేసుకుంటే అది మీ పోర్ట్ఫోలియోని ప్రాపర్గా రీడిజైన్ చేసుకునే వాళ్ళు అవుతారు. అంటే ఇది కూడా ఏంటంటే ఎంటైర్ క్వాంటిటీని అమ్మకుండా హాఫ్ ద క్వాంటిటీని సేల్ చేసి వచ్చిన మొత్తాన్ని మాత్రం మీరు బ్యాంకింగ్లో బిలో బుక్ వాల్యూలో ఉన్నటువంటి మంచి PSU షేర్లో ఇన్వెస్ట్ చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ మోహన్ గారు నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటి చెప్పండి. మాల్టెక్ టెక్నాలజీస్ 250లో బై చేశాం సార్. అది బాగా తగ్గింది. ఏంటి, అది సెల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా ఏంటి? అయితేనండి ఇప్పుడు అది దాని నుంచి మీరు ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. ఇక్కడి నుంచి ఇంకా ఫాస్ట్ రికవరీకి కూడా పెద్దగా అవకాశాలు కనిపించట్లేదు. మీరు దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు ఫండమెంటల్గా మంచి మొమెంటం ఉండేటువంటి స్టాక్స్లో వెళ్ళటం ఒక పద్ధతి. లేదంటే ఇంకా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండి ఇప్పుడు జనరల్ మార్కెట్ కరెక్షన్ కారణంగా మాత్రమే తగ్గినటువంటి షేర్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ దీని నుంచి అయితే ఎగ్జిట్ అయ్యి క్యాష్లో ఉండండి. మన ప్రోగ్రామ్ చూస్తూ జాగ్రత్తగా గమనిస్తే మీకు ఏ స్టాక్స్ అండర్ వాల్యూలో అవైలబుల్ అవుతున్నాయో అవి మీకు సూచనలు వస్తాయి. ఆ సూచన ప్రకారంగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం గారు మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్తో మాట్లాడండి. పటేల్ ఇంజనీరింగ్ రివర్షన్ స్టాక్స్ కదా తీసుకున్నానండి 55 రూపాయల దగ్గర, 55 దగ్గర. అదే హోల్డ్ చేయొచ్చా లేదంటే ఏంటని? పటేల్ ఇంజనీరింగ్ ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫాలింగ్ మార్కెట్లో ఇప్పుడు తొందరపడి దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. రైట్ సార్, గోల్డ్ రేట్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో సామాన్యుడు కొనలేని పరిస్థితి, ఇంకా అది కలగానే మిగిలిపోతుంది అంటారా? సిచ్యువేషన్ ఏంటి సార్ పరిస్థితి? అయితే ఏంటంటేనమ్మా, గోల్డ్ ప్రైస్ అనేటువంటిది పెరగటం కంటిన్యూగా జరగటమే కాదు, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది.
మనమే మన ఛానల్లోనే ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది. ఏంటంటే దాదాపుగా 58,000 నుంచి గోల్డ్ పెరుగుతుందని చెప్పి మనం చెప్తున్నాం. ప్రతి నెల 1 గ్రామన్నా గోల్డ్ కొనమని మనం చెప్తూనే వచ్చాము. అయితే ఇప్పుడు విపరీతమైన పెరుగుదల నమోదు చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి గోల్డ్ కనీసం ఈ రానున్నటువంటి నెల 2 నెలల్లోనే 90,000 మార్కుని కూడా దాటేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పి దీనికేంటంటే టైమింగ్ చూడకుండా అసలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దామనేటువంటి ఆలోచన కనుక ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనం పర్టికులర్గా ఈ మంత్లోనే కొనాలని కానీ లేకపోతే ఏదో విపరీతంగా తగ్గితే కొందామని కానీ ఆలోచనలు విరమించుకొని ప్రతి నెల క్రమం తప్పకుండా పోర్ట్ఫోలియోలో గోల్డ్ కూడా ఒక స్థానం ఇవ్వటం అనేటువంటి చాలా మంచిదమ్మా. మార్కెట్ అనిశ్చిత పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనకి సరైనటువంటి సురక్షితమైనటువంటి పెట్టుబడి సాధనం అంటే బంగారం అనే చెప్పొచ్చు. అందుకని చెప్పి బంగారంలో పెట్టుబడి అవకాశాన్ని మాత్రం ఎవరూ కూడా మిస్ చేసుకోకూడదు. తప్పనిసరిగా గోల్డ్ని మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిందే. అసలు పోర్ట్ఫోలియోలో గోల్డ్ లేదంటే అది ఇన్కంప్లీట్ పోర్ట్ఫోలియోనే అవుతుంది. అందుకని చెప్పి ఇప్పటి నుంచైనా సరే మినిమం కొంత గోల్డ్ మాత్రం కొంటూ వెళ్ళటం మంచిదమ్మా. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నితీష్ గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఇది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు వచ్చి 113 లో ట్రేడ్ అవుతుంది. సో చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చి దగ్గర 150+ లో లాక్ అయ్యారు. అది లాంగ్ టర్మ్ కి బెటరా, హోల్డ్ చేయొచ్చా ఇట్లా? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏంటండి, 70 రూపాయలు ఇష్యూ ప్రైస్తో వచ్చినటువంటి ఈ షేరు స్టార్టింగ్ చాలా గొప్ప రిటర్న్ ఇన్వెస్టర్స్కి అందించింది. అయితే మీరు 150 రూపీస్లో ఇన్వెస్ట్ చేసినారంటే ఆ 150 రూపీస్ ప్రైస్ రావడానికి కొంత సమయం పట్టొచ్చు కానండి, బట్ డెఫినెట్గా హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి చాలా మంచి బెట్ అనే చెప్పవచ్చు. అసలు హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనండి. మార్కెట్ మ్యాక్రో రీజన్స్ వల్లే ఈ షేర్ కూడా కొంత తగ్గింది, కానీ పర్టికులర్గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి నెగిటివ్స్ ఏమీ లేవు. అందుకని చెప్పి దీన్ని ఉన్న షేర్లను ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఒకవేళ బిలో 100 కనుక వస్తే మాత్రం మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నాగార్జున గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర టాటా మోటార్స్ నేను ప్రాఫిట్ లోనే ఉన్నాను. ఓకే. కరెక్షన్ ఎక్కువ వచ్చింది, దాని 1100 దగ్గర నేను సెల్ చేయలేకపోయాను. అదొకటి. 2 HPL పవర్ కూడా ప్రాఫిట్స్ లోనే ఉన్నాను. అది కూడా 100 రూపీస్ లో బై చేశాను. అది లాంగ్ హోల్డింగ్ కోసం 2 ఉన్నాయి. 2 ప్రాఫిట్స్ లోనే ఉన్నాను. రిజల్ట్స్ నెగిటివ్ గా ఉంది. HPL పవర్ 2 రిజల్ట్స్ నెగిటివ్ గా ఉంది. కరెక్షన్ వస్తుంది. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ తీసుకోమంటారా? 2 కూడా డెఫినెట్ గా హోల్డ్ చేయండి. ముందు ఏంటంటే టాటా మోటార్స్ విషయానికి వస్తే, టాటా మోటార్స్ నిజానికి ఇప్పుడు బిలో 700 రూపీస్లో బయింగ్కి చాలా చక్కటి అవకాశం అని చెప్పొచ్చు అండి. మనకి ఒక 2-3 సంవత్సరాలు కనుక హోల్డ్ చేస్తే టాటా మోటార్స్ మళ్ళా కూడా చాలా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ పెరగటము, ఆ సెగ్మెంట్లో కూడా టాటా మోటార్స్ అద్భుతమైన పనితీరు కనపరచడం మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఒక క్వార్టర్ రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేనంత మాత్రానికే కంపెనీ గురించి ఓవరాల్గా మనం నెగిటివ్ ఒపీనియన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడున్న ప్రైస్ చాలా రిడిక్యులస్లీ లో ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ రేట్లో మరికొన్ని షేర్లు కూడా నిజానికి మీరు యాడ్ చేయొచ్చు. HBL పవర్ని కూడా ఎగ్జిట్ అయ్యి దాని నుంచి మీరు టాటా పవర్లో షిఫ్ట్ కావటం అయితే బెటర్ అండి. అక్కడ ఆ విషయానికి వస్తే మాత్రం పవర్ సెక్టార్లో ఉన్న స్టాక్స్లో డెఫినెట్గా కరెంట్ ప్రైస్లో టాటా పవర్ బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ కాలర్ రాధాకృష్ణమూర్తి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాకు మ్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసాము. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటికి ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, యాక్టివిటీ ఆగాలా? 2 కూడా బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ యోగ్యమైనటువంటి కంపెనీలు అండి. మనకి హెల్త్ కేర్ సెక్టార్ వచ్చేసి రానున్న రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది. హెల్త్ కేర్లో మ్యాక్స్ హెల్త్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కూడా కరెంట్ రేట్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చినప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళకి బ్యాంకింగ్ పోర్ట్ఫోలియోలో SBI కూడా తప్పనిసరిగా ఒక స్టాక్ ఉండటం చాలా అవసరం, మంచిది. అయితే కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఇటీవల ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొంత అమ్మకాల ఒత్తిడి అనేటువంటిది వచ్చింది. ఇది ఈ క్వార్టర్కే పరిమితమైనటువంటి విషయమే తప్పితే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్స్ ఏమీ కూడా మార్పు జరగలేదు. అలాగే రానున్న క్వార్టర్స్లో ఇంప్రూవ్డ్ రిజల్ట్ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి స్టేట్ బ్యాంక్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేద్దామంటే అమౌంట్లో కొంత అమౌంట్ని కరెంట్ రేట్లో బై చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ తగ్గినప్పుడు మరి కాస్త యాడ్ చేసుకునే ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగినటువంటి క్రమేణా ఎక్వైర్ చేయాల్సినటువంటి స్టాక్ అని చెప్పొచ్చు. సో బ్యాంకింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి అది. సో ఈ 2 షేర్లు కూడా మీరు ప్రస్తుత రేట్ల నుంచి కూడా ఎక్వైర్ చేయడం స్టార్ట్ చేయొచ్చండి. రైట్, నెక్స్ట్ కాలర్ అశ్వక్ గారు బళ్ళారి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి సార్. సార్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను ఏసీసీ సిమెంట్ 2365 రూపాయల్లో కొన్నాను సార్, ఒక 20 షేర్లు. ఓకే, అది ఎలా ఉంది సార్? కొంచెం లాస్ లో ఉంది, 17.8% లాస్ లో ఉంది. అయితే హోల్డ్ చేయమంటారా? డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఎందుకంటే ఫండమెంటల్స్గా మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు ఏసీసీ విషయంలో. తర్వాత సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. బేసిక్గా ఫండమెంటల్స్ అన్నీ కరెక్ట్గా ఉండి కేవలం మార్కెట్ పరిస్థితుల కారణంగా టెంపరీగా కొంత ఫాలో అయినంత మాత్రానికి మనం గాబరా పడిపోయి దాన్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి కూడా రికవరీకి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చండి ఏసీసీ విషయంలో. సో నిశ్చింతగా ఉండండి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి సార్. ఫ్యాట్ ఇండస్ట్రీస్ బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్. మళ్ళీ చెప్పండి. ఫ్యాట్ ఇండస్ట్రీస్ అండి. ఓకే, ఫ్యాట్ ఇండస్ట్రీస్ కూడా బాగా లాస్ లో ఉన్నాను సార్. అలాగే బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్, ఈ 2 ఇది ఒకటి. తర్వాత సెంట్ ఇంకా ముందు ఈ 2 గురించి మాట్లాడదామండి. మీరు అడిగినటువంటి ఈ 2 షేర్లు కూడా ఇప్పుడు కరెంట్ రేట్లో నుంచి ఫాస్ట్ రికవరీ అయితే కష్టమైన విషయమేనండి. నడితే ఈ కొంచెం లాస్ అయినప్పుడు కూడా ఈ 2 నుంచి కూడా మీరు ఎగ్జిట్ అయిపోయి మనం ఇప్పటికే మాట్లాడుకున్నటువంటి కంపెనీల్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్లోకి షిఫ్ట్ కావడం అడ్వైజబుల్ అండి. ఉన్నారండి రమణ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్ గా మా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా. యాక్చువల్ నాకు డిమాట్ అకౌంట్ ఉంది సార్. ఓకే, దాంట్లో ఎలా చేయాలనేది అర్థం అవట్లేదు. గోల్డ్లో కూడా మీరు గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయండి. గోల్డ్ ఈటీఎఫ్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా అవకాశాలు ఉన్నాయి. సో మీ యొక్క డిమాట్ అకౌంట్తో పాటుగా మీకు బ్రోకింగ్ అకౌంట్ ఉంటుంది కదండి, ఆ బ్రోకింగ్ అకౌంట్ ద్వారా మీరు డెఫినెట్గా ఆన్లైన్ విధానంలో కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. అది చాలా మంచి విధానం కూడా. డిజిటల్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ మీరు అమ్మటానికి కానీ అంతా కూడా ఈజీగా ఉంటుంది. వేరే బంగారం దాచి ఉంచాల్సినటువంటి రిస్క్లు కూడా ఏమీ ఉండవండి. రైట్, నెక్స్ట్ కాలర్ లావణ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో నేను యాక్చువల్గా తేజాస్ నెట్ అనేది షేర్ 1311 కి కొన్నాను, 900 షేర్స్. ఏదండి మళ్ళీ చెప్పండి. తేజాస్ నెట్ అండి. తేజాస్ నెట్వర్క్. ఓకే, అది 900 షేర్స్ కొన్నాను ఎట్ ద ప్రైస్ ఆఫ్ 1311. సో అది డే బై డే డిక్రీజ్ అయిపోతుంది. సో దాన్ని మీరు హోల్డ్ చేయమంటారా, సెల్ చేయాలా? మీరు అంత హెవీ క్వాంటిటీ మామూలుగా అసలు జస్ట్ చెప్పండి, ఏ బేసిస్లో అంత క్వాంటిటీ ఒకే షేర్లో కొన్నారమ్మా? సరే, ఇప్పుడు వారే కాదు, ఇట్లా కొంతమంది ఏంటంటే పోర్ట్ఫోలియోలో ఎక్కువ అమౌంట్ని ఒకే స్టాక్ మీద పెడతాం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదండి. అంటే వాళ్ళు ఒకసారి చేశారు, తర్వాత ఇప్పుడు అది ఆ ఫాల్ అనేటువంటిది ఖచ్చితంగా ఇక్కడితోటే ఆగిపోతుందని కూడా చెప్పలేం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే 650 నుంచి ఒక 1500 వరకు 1800 వరకు అలా పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఇది ఇంత పెరిగింది, మళ్ళా డౌన్ఫాల్ ఎక్కడి వరకు రావచ్చు అనేటువంటిది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ స్టీప్ ఫాల్ స్టార్ట్ అయిందో అదే మేజర్ సపోర్ట్ లెవెల్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఇది 650 నుంచి అలా పెరుగుతూ వెళ్ళినటువంటి ఈ షేర్లో ఫస్ట్ సపోర్ట్ ఇప్పుడు ఇక్కడ 800కి కూడా దిగుకు రావచ్చు, మళ్ళా 750 లెవెల్ ఉండొచ్చు. ఆ 750లో కూడా దిగితే ఇంకా కొంత తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ప్రస్తుత రేట్లో అమ్మమని మాత్రం నేను చెప్పను, అది హోల్డ్ చేయండి డెఫినెట్గా.
కానీ మళ్ళీ ఏదైనా ఫర్దర్ షేర్లు యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఈ రేట్లో అయితే మాత్రం యాడ్ చేయకండి. ఇంకా తగ్గి ఏ 700 రూపీస్కో వస్తేనే యాడ్ చేయండి, లేకపోతే కరెంట్ రేట్లో మాత్రం హోల్డ్ చేయండి. మీరు 900 రూపాయలని 900 షేర్లని మీరు 1300 స్థాయిల్లో కొన్నప్పుడు ఇప్పుడు 800 లెవెల్లో మీరు అమ్మటం అంటే చాలా హెవీ లాస్ అవుతుంది. ఆ లాస్ని అయితే మీరు తీసుకోవద్దు, ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి. ఫర్దర్గా ఏదైనా 700 రేంజ్కి వస్తే మరికొన్ని షేర్లు యాడ్ చేయటం ఆలోచించవచ్చు. రైట్, నెక్స్ట్ బిఆర్ నాయుడు గారు కాల్ చేస్తున్నారు అమలాపురం నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఓరియంట్ టెక్ సార్, ఓరియంట్ టెక్ 621లో 21 రూపాయల్లో కొన్నాను సార్. అది లాంగ్ టర్మ్ కోసం కొన్నాను సార్, దాని గురించి చెప్తాను సార్. అయితే మీరు ఫండమెంటల్గా అయితే మంచి కంపెనీ అనండి. ఇప్పుడు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనే లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి నిరభ్యంతరంగా హోల్డ్ చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో తగ్గేటువంటి దీనికి ఉండా కూడా కొంచెం అది మళ్ళీ కూడా వెనక్కి రీగెయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో లాంగ్ టర్మ్ ఆలోచనతో హోల్డ్ చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రావణి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. నేను సార్ 2 షేర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఒక జూన్ లో అలాగా షేర్ మార్కెట్ లోకి వచ్చాను సార్. నేను ఒక హౌస్ వైఫ్ ని. ఓకే. నాకు అప్పుడు నేను ఆగస్ట్ లో ఓరియంట్ టెక్నాలజీ అయితే అలర్ట్ చేశాను. ఏదమ్మా? ఓరియంట్ టెక్నాలజీ. ఓకే ఓకే ఓకే. అయితే అలర్ట్ అయిందండి, నేను అలానే ఉంచుకున్నాను దాన్ని. యాక్చువల్లీ 200% గెలిచినా కానీ నేను అమ్మలేదు దాన్ని. ఇప్పుడేమో అది తగ్గుకుంటూ వస్తుంది. నేను అమ్మేచ్చా, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఐటీసీ హోటల్స్ ఎలా 50 షేర్స్ ఉన్నాయి నాకు ఆల్రెడీ. సారీ ఐటీసీ ఉంది 50 ఉన్నవి. దానికి ఒక 5 షేర్స్ వచ్చింది కదండి. అది ఆ 5 షేర్స్ నాకు అలాట్ అయినాయి. అది దాని ఏమైందంటే డిస్క్రిప్సీ అని వస్తుంది. అది కన్సోల్ అని పెట్టి మేము చేసినా గానీ నాకు అది ప్రైస్ రైట్ చూపించట్లేదు. అది నేను ఎట్లా దాన్ని ట్రేడ్ చేయాలి, ఎట్లా లెక్కలో తన బయటికి రావాలని ఈ 2 స్టాక్స్ గురించి తెలుసుకుంటున్నాను సార్. ఓకేనమ్మా. ముందుగా ఓరియంట్ టెక్నాలజీ విషయానికి వచ్చినప్పుడు ఓరియంట్ టెక్నాలజీ కరెంట్ ఈ ప్రైస్లో మీరు ఇప్పుడు అమ్మొద్దండి. మార్కెట్ ఏదైనా రికవరీ వచ్చి టెక్నాలజీ షేర్లో ఒక రైజ్ వచ్చినప్పుడు దీనిలో కూడా కొంత అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆ టైంలో దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే ఐటీసీ హోటల్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్కి చాలా అద్భుతమైనటువంటి షేర్ అని చెప్పొచ్చు. ఇది మీరు గమనిస్తే ఇప్పుడు ఇండియన్ హోటల్స్ కూడా ఇట్లాగే చాలా తక్కువ ప్రైస్ నుంచి పెరిగి ఇప్పుడు ఆ 1 రూపీ షేర్ 800 రూపాయల పైకి వెళ్ళటం మనం చూసాం. అలాగే ఐటీసీ హోటల్స్ ఏంటంటే లిస్టే అయినటువంటి రోజు మామూలుగా ఫెయిర్ వాల్యూ 260 రూపీస్గా అనుకున్నప్పటికి కూడా ఇది లిస్టింగ్ వచ్చేసి 160లో లిస్ట్ అయ్యి తర్వాత 155 నుంచి 180 మధ్య కదలాడింది. ఇప్పుడు నిజానికి ఐటీసీ హోటల్స్ ఇక్కడి నుంచి కూడా చాలా అద్భుతమైన రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రానున్న 2-3 సంవత్సరాల కాలంకి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. మీకు 50 షేర్లు ఐటీసీ ఉన్నప్పుడు దానిలో ఒక 10 షేర్లకు ఒక షేర్ చొప్పున అలాట్మెంట్ క్రైటీరియాలో 5 షేర్లు మీకు ఐటీసీ హోటల్స్ వచ్చాయి. 5 షేర్లు ఎలా అమ్మాలనేటువంటి దానికి ఇబ్బంది ఏం లేదు. అమ్మాలంటే అమ్మొచ్చు, కానీ నా యొక్క సలహా ఏంటంటే దాన్ని అమ్మొద్దు. మీరు నిజానికి మరికొన్ని షేర్లు ఐటీసీ హోటల్స్ ఎక్వైర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్లో ఐటీసీ హోటల్స్ చాలా ఎక్సలెంట్ రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. ఇంకోటి ఏంటంటే పేరెంట్ కంపెనీ ఐటీసీ కూడా కరెంట్ రేట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే అది బిలో 430 రూపీస్లకి వచ్చింది. దీనిలో మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐటీసీ హోటల్స్లో మళ్ళా మేజర్ పర్సంటేజ్ స్టేక్స్ ఉన్నాయి. అందుకని చెప్పి ఓవరాల్గా ఐటీసీ హోటల్స్ ప్రాఫిటబిలిటీలోకి వెళ్తే ఆ యొక్క ప్రాఫిటబిలిటీలో కూడా ఐటీసీకి వాటా ఉంటుంది. అందుకని పేరెంట్ కంపెనీ ఐటీసీ అలాగే ఐటీసీ హోటల్స్ రెండు కూడా మీరు స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తానమ్మా లాంగ్ టర్మ్ కోసం. ఇంకా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రంగా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి. నాకు 2 షేర్ల మీద కావాలి. ఒకటేమో టాటా టెక్నాలజీస్ 50 షేర్లు ఉన్నాయి. టాటా టెక్నాలజీస్ 1000 అండ్ జియో ఫైనాన్స్ 1000 షేర్స్ ఉన్నాయి. అది చాలా తీసేయాలి. ఓకే. ముందుగా
ఇప్పుడు టాటా టెక్నాలజీ, జియో ఫైనాన్స్ ఈ రెండు కూడా ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీలే. దురదృష్టవశాత్తు చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పెట్టుబడులు వీటిలో లాక్ అయ్యాయి. ఫండమెంటల్స్లోకి వద్దాం. మనం ముందుగా టాటా టెక్నాలజీ విషయానికి వస్తే, ఇది ₹5 ఫేస్ వాల్యూ ఉన్నటువంటి టాటా టెక్నాలజీ కంపెనీ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ₹950,000 రేంజ్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఇప్పుడు బిలో ₹800లో ట్రేడ్ అవుతుంది. కనీసం ఒక 2 సంవత్సరాల వ్యవధికి హోల్డ్ చేద్దాం అనే ఇన్వెస్టర్లకి కరెంట్ రేట్లో కూడా టాటా టెక్నాలజీ నిజానికి ఇన్వెస్ట్ చేయొచ్చు ఫర్దర్గా. బట్ ప్రస్తుత రేట్లో పొరపాటు కూడా అమ్మొద్దని చెప్తాను. మీరు ₹1000 కొని ఇప్పుడు బిలో ₹800లో అమ్మి నష్టాలను బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. లేకపోతే జియో ఫైనాన్స్ కూడా మీకు ఇయర్ హైతో పోల్చుకున్నప్పుడు చాలా తగ్గింది. ఇది కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీ. కాకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్లో గొప్ప రిటర్న్ రాకపోవచ్చు, కానీ మినిమం 2 years హోల్డింగ్ గనక మీకు అవకాశం ఉంటే మాత్రం జియో ఫైనాన్స్ కూడా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి బోత్ టాటా టెక్నాలజీ అండ్ జియో ఫైనాన్స్ రెండూ కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ప్రజెంట్ రేట్లో కూడా మరికొన్ని షేర్లు యాడ్ చేయొచ్చండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీరు విశ్లేషణ అందించినందుకు నమస్తే. అండ్ ఇవి ఏబిఎన్ బిజినెస్